పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ నిన్న ఒక 7 ఏళ్ల అమ్మాయి వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకు గుండె చెదిరిపోక తప్పదు. మరి స్కూల్లో ఏమంటారు, మీ టీచర్లు ఏమంటారు? నీ బుక్స్ లేవని అన్నారా, అడిగిర్రా నేను? మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటుండ్రు. నువ్వేం చెప్పినావు? నా బుక్స్ అని పోయినా అని చెప్పిన. ఎట్లా పోయినా అని అడిగిందా మీ టీచర్? నువ్వేం చెప్పినావు? నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. రేవంత్ సార్కి ఏమైనా చెప్తావు నాన్న? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు? మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమేమి తీసుకున్నారు అవి మాకు కంపల్సరీ తెప్పియాలి. సరే, అవన్నీ తెచ్చినాక మరి నువ్వు మంచి చదువుకో, సరేనా? మా డాడీ డిమార్ట్ లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళకి కుట్టిండ్రు. బాటిల్ కూడా తీసుకొని లేదా నిన్ను? ఆ రోజు ఏం చేస్తున్నావు కూల కొడుతుంటే? నువ్వేం చేస్తున్నావు అప్పుడు? నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా. వాళ్ళ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి అన్నలు, తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు. పేదవాడు, నోరు లేని వాడిని మాత్రం తీసవతల పాడేస్తా ఉన్నారు, బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు. కానీ ఒక్క మాట మాత్రం పక్కా, ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కూలగొట్టినా మేము కట్టిన ఇల్లే రెడీగా ఉన్నాయి 40,000, అందులోకి వెంటనే ఇయ్యండి, వాళ్ళ రోడ్డు మీద పాడేయకండి.